హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోల్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు తోట దగ్గరకని వెళ్తుంటే సిటీ అవుట్స్కట్లో ఒక లోడు చీమకోళ్ళ లోడు రావడం వల్ల సరే మన తోటలో కూడా చీమకోళ్ళ అనేది లేవు కాబట్టి తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక 6 తీసుకున్నాను ఫ్రెండ్స్. 6లో 2 పుంజులు 4 పెట్టెలని మనకైతే ఇచ్చారు. ఇవి వచ్చేసి ఈ లోడు యూపీ నుండి రావడం వల్ల వాళ్ళైతే మనకు ఇచ్చారు ఫ్రెండ్స్. వీటిని నేను తీసుకెళ్ళి మన పాత షెడ్లోనే ప్రజెంట్ అయితే ఒక 2 డేస్ పెట్టుకొని తర్వాత ఓపెన్ రేంజ్లో వదిలిపెట్టమని చెప్పారు. లాంగ్ జర్నీ చేసి వచ్చాయి కాబట్టి కొద్దిగా బెరుగుగానే ఉన్నాయి. వీటిని అలాగే మన రూమ్లో అయితే పెట్టడం వల్ల అవి బండల సందులో అటు ఇటు రూమ్ అంతా మాత్రం తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. చూడాలి, మనకు కూడా ఈ చీమకోళ్ళు ఉండడం వల్ల చిన్న మరీ చిటికనెలు సన్న సైజు పాములుగా ఏమన్నా వచ్చినా కానీ ఇవి పొడి చేస్తాయి అనే ఆలోచనతోటే పెట్టాను ఫ్రెండ్స్. దీనికి ఏమన్నా మనకు దీనివల్ల ఏమన్నా రిజల్ట్ ఉంటుంది లేనిది అనేది ముందు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీటి వల్ల నాకు ఎలాంటి ఉపయోగాలు జరిగినాయి అనేది కూడా ముందు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీటికి మటుకు మనము మన తోటలోనే మునగాకు వేపాకు ఉండడం వల్ల వాటికైతే కొన్ని మండలిస్ చేశాము. పర్వాలేదు, అవి అయితే తింటున్నాయి. చూడాలి ముందు ఎలాంటి వీటి వల్ల ఉపయోగాలు ఉంటాయి అనేది చూసి మళ్ళీ మీకు వీడియో ద్వారా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవి వాటి ఆహారాన్ని అయితే అవి తింటున్నాయి మునగాకు వేపాకు ద్వారా. అలాగే మనకు ఇప్పుడు చిన్న చిక్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉండడం వల్ల అన్ని రకాల చిక్స్ను మనము వేరే రూమ్కి షిఫ్ట్ చేశాము. ఎందుకంటే ఇది రూము పెద్దగా అయిపోయినందున చిన్న రూమ్లో చిక్స్ను పెట్టాలనే ఉద్దేశంతో చిన్న రూమ్లో చిక్స్ పెట్టాము ఫ్రెండ్స్. ఈ చిక్స్ వచ్చేసి ఇలా అన్నీ మల్టిపుల్ చిక్స్ ఉన్నాయి. ఇందులో 45 డేస్ ప్లస్ 40 డేస్, అలాగే 1 మంత్, 3 వీక్స్ చిక్స్, 2 వీక్స్ చిక్స్ కూడా ఇందులోనే తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఇందులోనే ఈ 45 డేస్ చిక్స్ మాత్రం మనము బయటికి వదిలేస్తే అలా వెళ్తున్నాయి, మళ్ళీ లోపలికే రావడం వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ముందు మనం ఈ 45 డేస్ అయిన తర్వాత ఖచ్చితంగా బయటనే అలవాటు చేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ వరకే రూమ్లోకి తీసుకోవాలనే ఆలోచన అయితే ఉంది. కాకపోతే జస్ట్ ఒక 10-15 డేస్ అనేది మనకి ఎట్లాగో సతాయిస్తున్నాయి అవి. ఎందుకంటే 1 మంత్ వరకు అవి మంచి బ్రూడింగ్లో ఉండడం వల్ల వాటికి మంచిగా లోపటే వెచ్చగా ఉండి మంచిగా అలవాటు అయింది కాబట్టి అవి మళ్ళీ ఎంత బయటికి కొట్టినా కానీ మళ్ళీ మనకు లోపలికే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అట్లా అని ఈ పిల్లలు కూడా గుంపులుగా ఉండడం వల్ల వాటికి కూడా మంచి అల్లరిగా లోపల ఉండాలనే ఉద్దేశంతో రావడము అయినా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మా మదర్ బ్రీడ్ ఫ్రెండ్స్. ఇలా అన్నీ మూకుమ్మడిగా వాటి ఆహారాన్ని అవి తీసుకుంటూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మన తోటలోనే తిరుగుతున్నాయి. అలా తిరుగుతూ ఈ మదర్ బ్రీడ్ అనేది మనం కేవలం చిక్స్కే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మన దగ్గరనైతే ప్రజెంట్ చిక్స్ను ఎగ్స్ అనేది సప్లై ఇస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ అందరు గమనించి మన మదర్ బ్రీడ్ను చూసుకొని మన దగ్గర చిక్స్ కానీ ఎగ్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఊరికే టైంపాస్ చేయకుండా మన దగ్గర ఖచ్చితంగా తీసుకునే వాళ్ళే కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చేది ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.